బూమర్ అంకుల్ ఏదో యోగిబాబు ఉన్నారనే చూడటమే తప్ప నా లైఫ్లో ఇంత వర్స్ట్ సినిమాని ఎప్పుడు చూడలే. నాకు ఇప్పటికీ సర్ప్రైజ్ లానే ఉంది. అసలు ఈ డైరెక్టర్ ఇలాంటి చెత్త ఫిలింని చేసేందుకు ప్రొడ్యూసర్స్ని యాక్టర్స్ని ఎలా ఒప్పించారో ఏంటో. మళ్ళీ పార్ట్ 2 అంట. ఈ చెత్త మూవీకి యోగిబాబు కూడా ఫుల్గా విసిగించేశాడని చెప్పాలి. కామెడీ ఎంటర్టైనర్ అన్నారు కానీ మనం ఈ సినిమాని చూస్తూ ఇబ్బంది పడుతుంటే డైరెక్టర్ ఇది తెలుసుకుని హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అనుకుంటా. ఏదో ఎక్కువ మంది కమెడియన్స్ని పెట్టేస్తే కామెడీ జనరేట్ అయిపోతుంది అనుకుంటే ఎలా? కామెడీ జనరేట్ చేయడంలో కూడా టాలెంట్ ఉండాలి. అందులో ఈ డైరెక్టర్కి ఎలాగో టాలెంట్ లేదని అర్థమైంది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మూవీ ఏదో కలర్ఫుల్గా ఉందని మూవీ జోలికి వెళ్ళారో మీ వీకెండ్ ప్లాన్స్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ముందే చెప్తున్నా, ఈ మూవీ జోలికి అస్సలు వెళ్ళకండి. ప్యారడీ మూవీ అంటే మనకి ఫన్ ఉండాలి కానీ ఇలా ఫ్రస్ట్రేషన్ ఇవ్వకూడదు. మన ఫేవరెట్ హీరోస్ లైక్ హల్క్, వండర్ ఉమెన్, థార్ అండ్ స్పైడర్ మ్యాన్ గెటప్ వేయించి వాళ్ళ పరువు తీసేశారు. హాలీవుడ్ మేకర్స్ కి ఈ విషయం తెలిస్తే ఉంటది. సౌత్ సినిమాస్ కి ఇప్పుడిప్పుడే గుర్తింపు వస్తున్నాయి. బట్ ఇలాంటి డైరెక్టర్స్ వల్ల నార్త్ ఆడియన్స్ కి మన సౌత్ ఫిలిమ్స్ ని ట్రోల్ చేసుకోండి అని అవకాశం ఇచ్చినట్లు ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా వర్స్ట్ గానే ఉంది. తెలుగు సాంగ్స్ అస్సలు బాలేవు. ఈ సినిమా రన్ టైం 1 hour 57 minutes ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 0.5/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.